కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. తెలంగాణ ఉద్యమంలో తాను అశోక్ కలిసి పనిచేశామని చెప్పారు. ఇక ఉద్యమం నుండి వచ్చిన వారికి ఉపాధ్యాయ లాంటి సమస్యలు తెలుసునని, నిబద్ధతతో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే వ్యక్తి అశోక్ కుమార్ అని స్పష్టం చేశారు. అశోక్ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక డిఎస్ సమస్య అంటే ఏంటి, పే స్కేల్ విషయం అంటే ఏంటి, తర్వాత లీవ్ల సమస్యలు కానీ ఇవన్నీ ఒక తోటి ఉపాధ్యాయుడికి తెలిసినంతగా బయటి వాళ్ళకి తెలియదు. ఆ కారణాల చేత మరి మన తోటి ఉపాధ్యాయుడు ఉద్యమకారుడు చాలా నిబద్ధతతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాల నుంచి అటు ఉపాధ్యాయుల సమస్యలపైన ఇటు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాడు. కాబట్టి వై అశోక్ కుమార్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అన్ని జిల్లాలలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేసి వై అశోక్ కుమార్ గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఉన్న టీచర్లకు కానీ ఈ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులకు కానీ నేను ఈ సందర్భంగా ఏ సమస్య వచ్చినా మన వెంట నిలబడి మన సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ ఉన్నటువంటి వై అశోక్ కుమార్ గారికి నేను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను